హలో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ నందా చైతన్య బ్లాగ్స్. అందరు బాగున్నారు అనుకుంటున్నానండి. ఈరోజు మీకు తెలుపబోయేది ఏంటంటే, మొహరం పండగ అనేది చాలా బ్రహ్మాండంగా పవిత్రంగా జరుపుకునే పండగ అండి. ఈ పండగలో భాగంగా మొహరం పీర్లను ఎక్కడ తయారు చేస్తారు, అది ఏ విధంగా తయారు చేయబడుతుంది, అది ఏ విలేజ్లో తయారు చేస్తారు, తయారు చేసే వాళ్ళ విధానం ఏంటి, వాళ్ళు ఇక్కడ తయారు చేస్తూ 100 సంవత్సరాలు అయిందని చెప్తున్నారు కదా, వాళ్ళ ప్రాముఖ్యత ఏంటి, వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వాళ్ళ దగ్గరికి తయారు చేయించుకోవడానికి వస్తున్నారు అనేది మీకు చూపించాలనుకుని ఈ వీడియో చేస్తున్నానండి. ఓకే, ఇప్పుడు ఎవరైనా ముస్లిం సోదరులు ఉంటే ఈ పీర్ల తయారు చేయించాలనుకుంటే ఒక 100 సంవత్సరాల నుంచి ప్రత్యేకత గాంచిన విలేజ్గా అందరూ భావిస్తారు. తెలంగాణ రాష్ట్రం, కర్ణాటక, మహారాష్ట్ర. కానీ మొహరం పీర్లు తయారు చేసుకోవాలనుకుంటే వాళ్ళ మొబైల్ నంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వాళ్ళకు మీరు పీర్ల తయారీ కోసం అవసరం అనుకుంటే వాళ్ళకి మీరు కాల్ చేయొచ్చు. నా డిస్క్రిప్షన్లో వాళ్ళ లింక్ ఇస్తాను. ఈ వీడియో చూసి వాళ్ళ మాటల్లో తెలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ వీడియో చూడండి. లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, ఇది మా గ్రామంలో మొదటి స్థానంలో ఉంది వీళ్ళ షాపు. కమ్మరి వీరేశం గారు. ఈ పెద్ద మనిషి మాటల్లో తెలుసుకుందాం. ఈ మొహరం పండగ పంజాల్ని తయారు చేయడం ఎప్పటి నుంచి మొదలు పెట్టారు, ఇక్కడ వ్యాపారం ఎలా జరుగుతుంది, ఈ ఊరే అంత ప్రత్యేకత కలగడానికి కారణాలు ఏంటో వారి మాటల్లో తెలుసుకుందాం. వారు చేసే పంజలేంటి, వాళ్ళ ధరలేంటి, వాళ్ళు ఎట్లా తయారు చేస్తారు, ఎక్కడెక్కడి నుంచి వస్తారో వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ చెప్పండి వీరేశం గారు. ఈ రేగోడ్లో ఈ కన్సర్ పని అనేది గత 100 సంవత్సరాల పూర్వం నుంచే ఉంది. అయితే రాను ఈ జనాదరణ పని కరువై, జనాదరణ తక్కువై ఇప్పుడు 10 కుటుంబాల వరకే కన్సర్ పని చేయడం జరుగుతుంది. అందులో మరీ పంజలు అంటే ఒక 4 కుటుంబాల వాళ్ళని చేస్తున్నాం. ఈ మొరం అనేది ప్రతి సంవత్సరము బక్రీద్, రంజాన్ కంటే మొదలు వస్తారు, బక్రీద్ తర్వాత కొందరిస్తారు, తర్వాత మొహరం కూడా కొందరిస్తారు. సందు చూసి 5 రోజుల దాకా తీసుకెళ్ళి పంజలను కూర్చునబెట్టి సెట్ నుంచి సవాలు లేపుకుంటూ దశమి వరకు పండుగ జరుపుకుంటారు ముస్లిం సోదరులు. ఈ రేగోడ్లో ఈ పంజలు చేయడం అనేది వెనకటి నుంచి వచ్చిన ఆచారం ప్రకారం మేము ఏం చేస్తున్నాం. వాటి మీద ఆయత్ కానీ, అరబు కానీ, ఆ ముస్లిం పెద్దలు ఇచ్చిన ఆయతులు ఉంటాయి కనుక వీటిని మేము చక్కగా దిద్ది ప్రెస్ కొట్టి మంచి జనాదరణ అనేటట్టు ఈ విధంగా అల్లా, మొహమ్మద్, అలీ, ఫాతిమా, హసేన్, హుసేన్ ఈ అనే పంజతన్ అనే అక్షరాలు కొట్టి ఈ వేరే ఆయతులు కూడా కొట్టి ఆ పంజలకు మంచి పవిత్రంగా ఉండేటట్టు తయారు చేస్తూ ఉన్నట్టు. ఇది మీరు ఎన్ని సంవత్సరాల నుంచి తయారు చేస్తున్నారు ఇక్కడ? గత 100 సంవత్సరాల పూర్వం చేసే వాళ్ళకి పంజలు చేసేవాళ్ళు అన్నారు. ఇక్కడి గింజలు, పట్వాలు, ముంతలు, గుడి శిఖరాలు, గంటలు. ఈ గ్రామంలో ప్రాధాన్యత చెందడానికి గల కారణాలు ఏంటి? ఈ పీర్ల తయారీకి ఎన్ని రాష్ట్రాల నుంచి, ఎక్కడి నుంచి మీ దగ్గరికి వస్తారు? తెలంగాణ జిల్లాలు మొత్తము, మహారాష్ట్ర, కర్ణాటక, ఇక్కడ మహబూబ్ నగర్, తెలంగాణ రాష్ట్రాలు అన్నీ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చేస్తారు. ఉద్గిర్, ఔరంగాబాద్. అంటే ఇన్ని రాష్ట్రాల్లో ఇట్లా తయారు చేసే వాళ్ళు లేకనా, లేకపోతే అట్లాంటి వేరే రాష్ట్రాల్లో ఉన్నారు, అక్కడక్కడ ఉన్నా కానీ రేగోడు యొక్క ప్రత్యేకత, కన్సర్ పని యొక్క ప్రత్యేకత గత 100 సంవత్సరాల పూర్వం నుంచే స్టాండర్డ్ ఉంది కనుక మంచి వర్కర్లు ఉన్నారని ఇక్కడ వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వచ్చిరన్నా? కాసే बाल्की, कर्नाटक बाल्की। कभी हर साल यहाँ पे आते आप? यहाँ से आता हूँ। अच्छा, ये अच्छा लगता है इधर आने के? इधर अच्छा लगता है। काम भी नहीं बनाते? नहीं, इधर अच्छा बनाता है। एक तो भी ऐसे वाला बन नहीं बनाता है। हाँ, अच्छा बनाता है। हर साल 2 साल में एक बार हम लोग इधर आता है। ओके, आप कौन भी आना चाहता हो, रेगुड़ आना चाहिए। इधर अच्छा काम बनता है। हाँ, आपके लिए हर काम भी बन जाएगा आपका। ओके। ये पूरा आपके है? आपके ये पूरा बनाए सर. तो మాట్లాడతాడంట కన్నడలో. ಹಲೋ, ನಮಸ್ಕಾರ ಗೆಳೆಯರೇ. ನಾ ಬಾಲ್ಕಿದಿಂದ, ಬೀದರ್ ಡಿಸ್ಟ್ರಿಕ್ಟ್ ಬಾಲ್ಕಿ ತಾಲೂಕದಿಂದ ಬಂದೀನಿ. ಏನೋ ಕೆಲಸ ನೀರಿನ ಸಮಸ್ಯೆ ಇತ್ತು, ಯಾರನ್ನಾದರೂ ಇಲ್ಲಿಗೆ ಬರಬೇಕು, ಕೆಲಸ ಸರಿಯಾಗಿ ಮಾಡ್ತಾರೆ. ಅದಕ್ಕೇನು ಸೌಕರ್ಯ ಅಂತ ಕಡಿಮೆ ಇದ್ರೂ ಅವ್ರು ಮಾಡಿಕೊಡ್ತಾರೆ, ವರ್ಕಿಂಗ್ ಭೀ ಮಾಡಿಕೊಡ್ತಾರೆ.
ನಿಮ್ಗೆ ಎಷ್ಟರ ಬೇಕೋ ಅಷ್ಟ್ರ ಪಂಜ 5,000 ಹಿಡ್ಕೊಂಡು 1,00,000 ತನಕ ಪಂಜ ಸವರಿಗೆ ಕೊಡ್ತಾರೆ ಅವ್ರು. ಇಲ್ಲಿಂದ ಬಂದು ಯಾರನ್ನೂ ಸರಿಯಾಗಾದ್ರೂ 100% ಕೆಲಸ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು. ನಿಮ್ದು ಮುಂದೆ ಒಳ್ಳೇದಾಗ್ತದೆ, ಜನಹಿತಕ್ಕಾಗಿ ಆಗ್ತದೆ, ಎಲ್ಲ ఓకే ಕೆಲಸ. ఓకే ఫ్రెండ్స్, అన్న కర్ణాటక కాబట్టి కన్నడలో మాట్లాడిండు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందించాను. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటివరకు చాలా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ 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 డూ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయండి.